తల్లికి వందనం పథకం ఒక కుటుంబానికి వర్తించదు. ఎందుకంటే అతనికి 36 ఎకరాల పొలం ఉన్నట్టుగా వాళ్ళ డేటాలో, ప్రభుత్వం యొక్క డేటాలో ఉందని చెప్పేసి ఆ యొక్క కుటుంబానికి తల్లికి వందనం, 3 పిల్లలు ఉన్న ఆ కుటుంబానికి తల్లికి వందనం అనే పథకం వర్తించదు అంటూ ప్రభుత్వ కార్యాలయం నుంచి అతనిని అనర్హుల జాబితాలో వేశారు. దీనిని మనం సమాచార హక్కు చట్టం ఉపయోగించి ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది ఈరోజు ఉపయోగించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సమాచారం కొరకు దరఖాస్తు సమాచార హక్కు చట్టం 2005 పౌర సమాచార అధికారి గారికి ఎంపీడీఓ వారి కార్యాలయం కడప మండలం కింద తెలిపిన పూర్తి సమాచారాన్ని సంబంధిత కార్యాలయం నుండి సేకరించి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. విషయం: మాదాసి శశిరేఖ భర్త చంద్రరావు అను నాకు 3 పిల్లలు కలరు. నేను కాంచీపురం గ్రామ పంచాయతీలో నివసిస్తున్నాను. ప్రభుత్వం మంజూరు చేసిన తల్లికి వందనం కొరకు అప్లై చేయగా నాకు 36 ఎకరాల భూమి ఉన్నదని, కాబట్టి తల్లికి వందనం రాదు అని మా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నాకు కంప్యూటర్లో ఉంచి రిపోర్టు తీసి ఇచ్చారు. నాకు 3 పిల్లలు రావాల్సిన తల్లికి వందనం పథకం సొమ్ము 12,000 × 3 అంటే 36,000 రూపాయలు రిజెక్ట్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన సమాచారం కోరుచున్నాను. మాదాసి శశిరేఖ భర్త చంద్రరావు అను నాకు 36 ఎకరాల భూమి ఉన్నదని, తల్లికి వందనం రిజెక్ట్ చేశారు. కాబట్టి నాకు గల 36 ఎకరాల భూమి గల గ్రామం పేరు, సర్వే నెంబరు, నా పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, 1B కాపీ, నేను రైతు భరోసా పొందుతున్న సొమ్ము వివరాలు ఇవ్వండి. జత చేసినవి: నా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్లు 4, నా రేషన్ కార్డు జిరాక్స్, మా పంచాయతీ కార్యదర్శి గారు అమ్మఒడి రిజెక్ట్ చేసినట్లుగా ఇచ్చిన కంప్యూటర్ కాపీ. ఇట్లు మాదాసి శశిరేఖ భర్త చంద్రరావు, కాంచీపురం గ్రామం, పోస్ట్ కడప మండలం.